ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మనందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకున్నాను. మనందరికీ, నా ఒక్కడికి కాదు, నా ఒక్క కుటుంబానికి కాదు, యావత్ భారతదేశానికి, ప్రపంచానికి, మానవాళ్ళందరూ ముఖ్యంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలి. అది నా కోరిక. ఆ ధన్వంతరి చల్లగా విష్ణుమూర్తి రూపంలో ఉన్న నారాయణుడు గోవిందుడు, అలాగే ధన్వంతరి రూపంలో ఉన్న నారాయణుడు మనందరికీ చక్కని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఈ ఉగాది నుండి అందరికీ సర్వ దోషాలు పోవాలి. ఇది ఇక్కడ ఈ ప్రాంగణం నుండి చెబుతున్నాను. స్వామి చెప్పినట్టుది అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఆనందంగా గోవింద గోవింద గోవింద. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న వాసవి కన్యకా పరమేశ్వరి మీద వాసవి సాక్షాత్కారం అనే ఒక ఆల్బమ్ చేశాను. అంటే చాలా అద్భుతంగా కుదిరిన అన్ని చాలా ఆల్మోస్ట్ వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్స్లో ఉందన్నమాట. అవన్నీ మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ప్రపంచ స్థాయికి అందాలి. ఎందుకంటే అమ్మవారి పాట అంత గొప్పగా కుదిరింది.